నమస్తే అందరికీ, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ నేనైతే హోటల్లో ఉన్నా. సో హోటల్లో ఉన్నప్పుడు బ్రేక్ఫాస్ట్ పెడతారు వీళ్ళు. సో బ్రేక్ఫాస్ట్ ఏమేమి ఉంటాయి, అసలు ఎట్లా పెడతారు, ఏంది అనేది ఈ వీడియోలో చూద్దాం. సో ఇవాళ మీకు నేను చూపిస్తా. ఇక్కడ సీటింగ్ కానీ వీళ్ళు ఒక సపరేట్గా మనుషులు ఉంటారు ఇక్కడ బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేయడానికి. అంటే ఇండియాలో ఉన్నట్టు బండి దగ్గర అట్లా సర్వ్ చేయరు వాళ్ళు అయిపోతున్న కొద్దీ ఫిల్ చేస్తూ ఉంటారు. మనం పోయి పెట్టుకోవచ్చు, లైక్ బఫే అన్నట్టు. ఇంకా బఫేలో మనం నచ్చినట్టు పెట్టుకొని తింటాం కదా, సేమ్ అట్లాగే. సో ఈమె అయితే ఇక్కడ పని చేస్తుంది, ఈమెనే చూసుకుంటుంది. సో ఇప్పుడు నేనైతే మీకు అసలు ఏమేమి ఐటమ్స్ ఉంటాయి ఏంది అనేది చూపిస్తా. ఇక్కడ మనకి ఫ్రూట్స్, ఎగ్స్ అన్నీ ఉంటాయి, చీజ్ కూడా ఉంటుంది, ఫ్యాట్స్. ఇక్కడ చాలా వరకు ప్రోటీన్ ఫుడ్ ఉంటుంది. అండ్ ఇక్కడ డ్రింక్ మెషిన్, ఆరెంజ్ జ్యూస్ కానీ వాటర్, యాపిల్ జ్యూస్ ఇవన్నీ ఉంటాయి. అండ్ ఇక్కడ మిల్క్, చాక్లెట్ మిల్క్ అండ్ సీరియల్స్, ఇవన్నీ సీరియల్స్ అంటారు. ఇవి మనం ఆ మిల్క్లో వేసుకొని తినొచ్చు, బాగుంటుంది చాలా. అండ్ ఇక్కడ ఇవి బ్రెడ్స్ అండి, బ్రెడ్ సెషన్ ఇదంతా, మఫిన్స్, బ్రెడ్ ఇవన్నీ ఉంటాయి. సో కానీ నేను నా క్యాలరీస్ వల్ల నేను ఇవన్నీ తినలేను, బ్రెడ్ మొత్తానికి నేను అవాయిడ్ చేసేసిన. సో ఇక్కడ ఇంకా ఓట్ మీల్ కానీ అండ్ సాసెస్ చాలా వరకు ఉంటాయి ఇందులో, చాకో చిప్స్ ఇవన్నీ. అండ్ యోగర్ట్, ఇంకా మనకి ఇది అయితే ఇంకా ఘోరం, స్క్రాంబుల్డ్ ఎగ్స్ విత్ స్మాష్ పొటాటోస్ ఉంటుంది. చాలా వరకు వెజ్ వాళ్ళు స్మాష్ పొటాటో ప్రిఫర్ చేస్తారు అండ్ బాగుంటుంది స్మాష్ పొటాటో. బట్ నేనైతే ఎప్పుడు స్క్రాంబుల్డ్ ఎగ్ ట్రై చేయలేదు. ఇదైతే గ్రేవీ అండి, మన ఇండియాలో చట్నీ ఎట్లనో ఇది గ్రేవీ వీళ్ళకి అట్లా. అండ్ కమింగ్ టు నెక్స్ట్ అయితే బిస్కెట్ అండ్ బేకన్ అండి. ఇది బేకన్ అంటే పంది యాక్చువల్గా, సో అది నేను తినను. అండ్ బిస్కెట్ కూడా తినను, ఎందుకంటే బిస్కెట్లో చాలా క్యాలరీస్ ఉంటాయి, నేను అవాయిడ్ చేస్తుంది. సో నెక్స్ట్ అయితే మనకి ఇంకా ఇక్కడ చాలా వెరైటీ ఉంటాయి, లైక్ క్రిస్పీ చికెన్ కానీ, అండ్ అక్కడ డెజర్ట్ కానీ, కింద మనకి ఎగ్స్ కానీ, అండ్ ఇంకా హ్యామ్ బన్ ఉంటుంది. ఇది హ్యామ్, ఇది నాకు అసలు నేను ఎప్పుడు టేస్ట్ కూడా చేయలేదు. ఎగ్స్ అయితే మంచి ప్రోటీన్ కోసం. ఇక్కడ మెయిన్గా వాళ్ళైతే ప్రోటీన్కి ప్రయారిటీ ఇస్తారు. దాని తర్వాత ఇక్కడ మనకి వ్యాఫల్స్ చేసుకోవచ్చు. ప్రతి దగ్గర ఈ వ్యాఫల్స్ అనేవి ఉంటాయి, మనం దీని ఓన్గా తయారు చేసుకోవాలి. ఇవి మెషిన్స్. సో అక్కడ మన క్రీమ్స్, చాకో చిప్స్ అన్నీ ఉంటాయి. సో నేనైతే ఇప్పుడు మీకు నేను ఏమేమి పెట్టుకుంటున్నానని నేను చూపిస్తా. సో మనమైతే ఒక ప్లేట్ తీసుకొని అక్కడ ఫోక్స్ అవన్నీ ఉంటాయి, అవన్నీ మనం తీసుకోవచ్చు. ఎవరైతే ఏమనరు మనని, మన ఇష్టం, అది బఫే లాగా. సో ఎగ్స్ ఉంటాయి, మిగతా అన్నీ ఉంటాయి. సో నేనైతే ఫ్రూట్ సెలెక్ట్ చేసుకున్నా, మెలన్ ఫ్రూట్ నాకు ఇష్టం, చాలా స్వీట్గా ఉండేది. సో నేనైతే అది పెట్టుకున్నా. దాని తర్వాత నేనైతే వేరే ట్రై చేద్దాం అనుకున్నా యాక్చువల్గా, బట్ క్యాలరీస్ గుర్తుపెట్టుకొని నేను తినొద్దు అనుకుని ఉండే. దాని తర్వాత నేను బ్రెడ్ అయితే తీసుకుందాం అని పోయినా కానీ ఎందుకో నాకు అంత అనిపించలేదు. మఫిన్స్ అయితే స్వీట్, నేను షుగర్ అవాయిడ్ చేస్తాను మ్యాక్సిమం. సో దాని తర్వాత నేనైతే స్మాష్ పొటాటో పెట్టుకుంటున్నా. నాకు ఈ పొటాటో అంటే కొంచెం ఇష్టం, కార్బ్స్ మనకి ఎనర్జీ ఇస్తుంది కదా, రైస్ ఎట్లనో పొటాటో కూడా అట్లనే మనకి. సో అది కొంచెం టేస్ట్ అయితే మన సేమ్ కుక్డ్ పొటాటో లాగానే ఉంటుంది. సో టమాటోస్ యూజ్ చేస్తారు కర్రీలాగా, కాకపోతే ఇది బ్రేక్ఫాస్ట్లో యూజ్ చేస్తారు వీళ్ళు. దాని తర్వాత మనకి ఇవన్నీ ఏం పడవు, ఇది అసలు బిస్కెట్ అది ముట్టుకోను. సో నాకైతే ఇప్పుడు ప్రోటీన్ సోర్స్ కావాలి. సో నేనైతే మెయిన్గా చికెన్ తీసుకుంటా, క్రిస్పీ చికెన్. దీంట్లో ఈచ్ స్లైస్లో మనకైతే ఆల్మోస్ట్ 18 to 20 grams ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. సో నేను ఆల్మోస్ట్ ఒక 3 pieces అయితే తీసుకున్నా. అండ్ దాంతోపాటు నేను ఇక్కడ ఆమ్లెట్స్ ఉంటాయి, కాకపోతే ఇది వీళ్ళు ప్రీ కుక్డ్ ఇవన్నీ, మనం అది కూడా ఏం తీసుకోలేకుండా. నెక్స్ట్ అయితే వ్యాఫుల్ కోసం పోదాం అనుకున్నా, బట్ అయితే ఇది అయిపోగొట్టిన తర్వాత వ్యాఫుల్ తిందామని అనుకుని ఉండే. సో నేనైతే సీటింగ్ ఇక్కడ మనం ఎక్కడైనా కూర్చోవచ్చు. ఇవాళ అయితే ఎవరు లేరు, బిజీ లేదనుకుంటా హోటల్, కాకపోతే చాలా వరకు బిజీ ఉంటుంది. అంటే నేను వచ్చి లేట్ వచ్చిన, 9:30కి అట్లా వచ్చిన, అందుకని ఎవరు లేరు. చాలా వరకు వీళ్ళు 7 o'clockకే మొత్తం ఫినిష్ చేసుకొని రెడీ అయ్యి వర్క్కి వెళ్ళిపోతారు. మార్నింగ్ 6కే వస్తారు. బ్రేక్ఫాస్ట్ 6 to 10 స్టార్ట్ ఉంటుంది. సో తొందర వచ్చి తినేసి వెళ్ళిపోతారు. నేనైతే మెలన్ అండ్ క్రిస్పీ చికెన్, స్మాష్ పొటాటో తీసుకున్నా. మెలన్ అయితే చాలా స్వీట్గా ఉండే, అండ్ క్రిస్పీ కూడా. టేస్ట్ వరకు వస్తే అయితే అంత పర్ఫెక్ట్ టేస్ట్ అయితే ఉండదు, కాకపోతే మనం 3 years అయింది వచ్చి ఉండి, సో కొంచెం అయితే అలవాటు అయింది ఇలా ఫుడ్. సో ప్రోటీన్ మెయిన్ సోర్స్ కాబట్టి మనం ప్రోటీన్ తినాలి కాబట్టి నేను ఈ ఫుడ్ని నేను ఎంచుకున్నా ఈరోజు. నేను ఎక్కువ ప్రోటీన్కి ప్రిఫరెన్స్ ఇస్తాను, ఎందుకంటే మన మజిల్ ప్రోటీన్తోనే బిల్డ్ అవుతుంది. సో దాని తర్వాత మనకైతే ఇక్కడ కాఫీస్ కూడా ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాఫీస్ ఉంటాయి. ఇవన్నీ మనం ఇక్కడ చాలా ఫ్లేవర్స్ ఉంటాయి. సో నువ్వే ఓన్గా తయారు చేసుకోవాలి. అయిపోతున్న కొద్దీ వాళ్ళు రీఫిల్ చేస్తూ ఉంటారు ఈ కాఫీ మెషిన్స్. ఇది ఒక లైక్ హీట్గానే ఉంటుంది చాలా వరకు.
సో ఇట్లా మనం ఏమైనా తీసుకోవచ్చు, ఇక్కడ ఎంతైనా కూడా తాగవచ్చు, నో లిమిట్స్. సో దాని తర్వాత నేనైతే జ్యూస్ దగ్గరకు వచ్చిన, ఇది మీకు చూపిద్దామని వచ్చిన. ఇక్కడ చాలా రకాల జ్యూస్ ఉంటుంది, కానీ నేను అవన్నీ ఏమి అవాయిడ్ చేయను, ఎందుకంటే నేను ఇవాళ వ్యాఫిల్ తిందాం అనుకుంటున్నా, అందుకని నేను చాలా వరకు వేరే షుగర్స్ అవాయిడ్ చేస్తున్నా. సో దాని తర్వాత చాక్లెట్ మిల్క్, ఇక్కడ చాక్లెట్ మిల్క్ తీసుకుందాం అనుకున్నా యాక్చువల్గా, బట్ అది బేసికల్గా అది అయిపోయింది అక్కడ, అది రావట్లేదు. సో మేబీ మెషిన్ ప్రాబ్లం ఏమో అనుకున్నా, కానీ తర్వాత తెలిసింది ఏంటంటే అది అవుట్ ఆఫ్ స్టాక్ అంట. సో ఇంకా నేను నార్మల్ మిల్క్ తీసుకుందామని అయితే డిసైడ్ అయిపోయినా. సో కొంచెం అయితే నార్మల్ మిల్క్ తీసుకున్నా, ఇంకా దాంతో అడ్జస్ట్ అయిపోయినా. మిల్క్ అయితే నేను పెద్దగా యూజ్ చేయను, మార్నింగ్ నేను కాఫీ దానికి నేను యూజ్ చేస్తాను, బట్ ఇవాళ ఈ మిల్క్ టేస్ట్ మీకు చూపిద్దామని చెప్పి నేను తీసుకొని ఉండే. సో ఇంకా అవి తీసుకొని అయితే నేను నా ప్లేస్కి అయితే వెళ్ళిపోయినా. సో అట్లా కొంచెం అక్కడ వెళ్ళి కూర్చొని తిందామని చెప్పి, అండ్ మీకు చెప్పినా కదా వ్యాఫిల్ చూపిస్తా అని. సో ఇప్పుడు మీకు వ్యాఫిల్ చూపిస్తా. ఈ వ్యాఫిల్స్ అనేవి మనమే తయారు చేసుకోవాలి. ఇట్లా కప్స్ ఉంటాయి ఇక్కడ. సో మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్లేవర్స్ ఉంటాయి. ప్రస్తుతం ఇది ఓన్లీ వెనిలా అవైలబుల్ ఉంది. సో చాలా సినమన్ కానీ చాక్లెట్ కానీ చాలా ఉంటాయి. సో నేనైతే వెనిలానే తీసుకున్నాను, ఎందుకంటే వేరే ఆప్షన్ మనకు లేదు. సో మీకు చూపిద్దామని, అండ్ నేను తిందామని కూడా, నాకు ఇష్టం వ్యాఫిల్స్, చాలా రేర్గా తింటా. కాకపోతే డైట్ కాబట్టి నేను వేరే ఫుడ్ని సాక్రిఫైస్ చేసి ఈ ఫుడ్ని తింటా నేను, అట్లా డైట్ మెయింటైన్ చేస్తా. సో ఇది ఇలా లిక్విడ్ ఉంటుంది. ఈ లిక్విడ్ని మనకి ఆల్రెడీ పిండిలాగా, దోశ పిండి ఎట్లనో ఇట్లా వీళ్ళు ఆల్రెడీ ముందే తయారు చేస్తారు. ఇది స్ప్రే అన్నట్టు ఆయిల్ లాగా, కానీ ఆ మిషన్ పనిచేస్తలేదు. సో నెక్స్ట్ మిషన్ హీట్ చూసి అది పనిచేస్తుందని డిసైడ్ అయిపోయి దానిలో నేను స్ప్రే కొట్టుండే. సో ఈ స్ప్రే కొడితే ఏంటంటే వ్యాఫల్ అనేది క్రంచీగా స్మూత్గా వస్తుంది. సో అదైతే మనం దాంట్లో పోస్తాం. ఇప్పుడు ఇలా మనం పోసుకోవాలి మెషిన్లో మొత్తం, మన లిక్విడ్ అంతా పోసేసి ఇదంతా స్ప్రెడ్ అయిపోతుంది. యాక్చువల్గా ఇంకొంచెం ఎక్కువ కూడా పోసుకోవచ్చు, కానీ నేను పోయలేదంతా. సో దాన్ని అయితే క్లోజ్ చేసి దాన్ని తిప్పేస్తే అది స్టార్ట్ అయిపోతుంది. అది 2 minutes 30 seconds పడుతుంది ఒక వ్యాఫిల్ తయారు కానీ. సో అట్లా మనము వ్యాఫిల్ తయారు చేసుకుంటాం. 2 minutes తర్వాత రావాలి. సో మనమైతే వ్యాఫిల్ తయారైపోయింది, మనకైతే బీప్ సౌండ్ వచ్చింది. సో మనమైతే వ్యాఫిల్ దగ్గరికి వెళ్తున్నాము. ఇప్పుడు దీన్ని మళ్ళీ టర్న్ చేసి మనం వ్యాఫిల్ అయితే ఓపెన్ చేయాలి. సో ఇదే మన సొంతంగా తయారు చేసుకున్న వ్యాఫిల్. సో ఇది నేనైతే ఒక ప్లేట్ తీసుకుందామని ప్లేట్ కాడికి వచ్చిండే. ప్లేట్ తీసుకొని ఆ వ్యాఫిల్ అందులో పెట్టుకుంటా. వ్యాఫిల్ అయితే డైరెక్ట్ పట్టుకోవద్దు, ఎందుకంటే హాట్గా ఉంటుంది. సో నేను అక్కడ అయినా వాళ్ళు చూసే వాళ్ళకి కూడా బాగుండదు మనం చేత్తో తీసుకుంటే, అందరూ కొంచెం డిగ్నిటీగా ఉంటారు ఇక్కడ. సో మనం అది తీసేసుకొని దీని మీద వేరే టాపింగ్స్ ఉంటాయి, ఫోమింగ్ కానీ, చాక్లెట్స్ కానీ, హనీ కానీ, క్యారమిల్ కానీ, చాలా రకాలుగా ఉంటాయి. మనం ఏమైనా యూజ్ చేసుకోవచ్చు. ఇది మొత్తం స్వీట్నర్, ఇది ఆర్టిఫిషియల్ స్వీట్నర్. అండ్ ఇట్లా చాక్లెట్ చిప్స్ కూడా ఉంటాయి, అండ్ వేరేది ఏందో నాకు తెలియదు ఇది. సో ఇట్లా మనం వ్యాఫిల్స్ మీద వేసుకోవచ్చు బిఫోర్ ప్రీ కుక్ డే, అండ్ ఆఫ్టర్ కూడా వేసుకోవచ్చు. సో నేనైతే చాక్లెట్ తీసుకుంటే, నాకు చాక్లెట్ అంటే చాలా ఇష్టం. సో చాక్లెట్ అయితే నేనైతే అది నాకు ఇష్టం వచ్చినంత వేసుకుంటా. క్యాలరీస్ ఎక్కువనే, బట్ నేను వేరే దగ్గర మేనేజ్ చేస్తా. సో నా క్యాలరీకి నేను తక్కువ తినొద్దు అనుకుంటా. మెయిన్గా నా ఫోకస్ ఏంటంటే నా ప్రోటీన్ ఇంటేక్ కంప్లీట్ అవ్వడం, కరెక్ట్ కార్బ్స్ రావడం బాడీకి. సో అట్లా ఇంకా మనం అయితే వ్యాఫిల్ తీసుకోపోయి అయితే టేస్ట్ అయితే చేసినాం. మెలన్ అయితే చాలా స్వీట్గా ఉండే. అండ్ నేను కొత్తగా ఇంకోటి ఒక డెజర్ట్ అని ఉండే అక్కడ, సినమన్ డెజర్ట్ అని, బ్రెడ్కి సినమన్ టేస్ట్ వస్తుంది. సో దాన్ని ట్రై చేసిన, అది కూడా అంత స్వీట్ అయితే అస్సలు లేదు, నార్మల్ స్వీట్, బేసిక్ స్వీట్తో చేసిరు అది. అండ్ నెక్స్ట్ మనం అయితే వ్యాఫిల్ ట్రై చేద్దాం. ఇవాళ దీనికోసమే చాలాసేపు వెయిట్ చేసిన. మంచిగా చాక్లెట్ పోసుకుని అంత మంచిగా స్ప్రెడ్ అయిపోయింది. సో నేను దాని అయితే ఒక 4 pieces లెక్క కట్ చేస్తా. ఒక ఫోర్కు ఒక స్పూన్ తీసుకొని కట్ చేస్తాను నేను. సో దాన్ని కట్ చేసుకొని అసలు ఎప్పుడెప్పుడు తిందామని అనిపిస్తుంది అది వ్యాఫిల్. సో బేసిక్గా చాలా ఫ్లేవర్స్ ఉంటాయి, కానీ మనకైతే ఓన్లీ వెనీలా ఒకటి ఉంది. సో వెనీలా కూడా బాగుంటుంది. సో ప్రస్తుతం అయితే మనం తింటున్నాం. టేస్ట్ అయితే సూపర్ ఉంది, చాక్లెట్ విత్ వెనీలా చాలా బాగుంది, నాకు నచ్చింది. ఇన్ఫ్యాక్ట్ నేను మొత్తం తినేసిన, కొంచెం కూడా వదిలిపెట్టకుండా. వ్యాఫిల్ అయితే సూపర్, దీనికి పేరు పెట్టాల్సిన అవసరమే లేదు. ఇంకా దాంతోపాటు మనం తెచ్చుకున్న మిల్క్ కూడా కొంచెం ట్రై చేసి ఉండే. ఇది ప్యూర్ మిల్క్, లాక్టోస్ ఉండదు ఇందులో. సో దాన్ని నేను తాగేసి ఉండే. దాని తర్వాత ఇట్లా చాలామంది వస్తారు ఇక్కడ తినేకి, నేను ఒక్కనే కాదు, మనం ఉన్న హోటల్లో ఉన్న వాళ్ళందరూ వస్తారు. వాళ్ళందరూ బ్రేక్ఫాస్ట్ ఇట్లా చేసుకోవచ్చు, తినొచ్చు, వాళ్ళు ఏదంటే అది తీసుకొని. వాళ్ళే కాదు, ఎవరైనా తీసుకోవచ్చు, నో రెస్ట్రిక్షన్స్ అన్నట్టు, ఎంత బ్రేక్ఫాస్ట్ అయినా. సో దాని తర్వాత టైమింగ్ అయితే క్లోజ్ అయిపోయింది, 10 o'clock అయిపోయింది. నేను చెప్పిన కదా మీకు, నేను ఆల్మోస్ట్ 9:30కి లేట్ వచ్చినా అని. సో వాళ్ళైతే క్లోజ్ చేసేసారు. సో బ్రేక్ఫాస్ట్ అయితే 24 hours ఉండదు, కానీ కాఫీ అయితే 24 hours ఉంటుంది.
బ్రేక్ఫాస్ట్ వీళ్ళ ఒకసారి అయిపోయిందంటే ఇంకా మళ్ళీ రానివ్వరు, అన్ని ఫుడ్ తీసేస్తారు. సో తర్వాత నేనైతే కాఫీ దగ్గరకు వచ్చి చూస్తే ఇట్లా ఒక లైమ్ది లెమన్ టీ ఉండే. లెమన్ టీ అంటే నాకు ఇష్టం. సో దాన్ని ట్రై చేస్తుంటే ఇది ఇరిగిపోయింది. సో దీన్ని ట్రై చేద్దామని చెప్పి అయితే నేనైతే ట్రై చేసిన, బట్ నాకైతే అంత నచ్చలేదు పెద్దగా. సో ట్రై అయితే చేసి నేనైతే అది పడేసి ఉండే. సో దాని తర్వాత మళ్ళీ మనం కాఫీ అయితే తీసుకుంటాం, ఎందుకంటే మనకు కాఫీ అలవాటు కదా రోజు. సో నేనైతే ఒక కొత్త రకమైన కాఫీ అయితే ట్రై చేసిన ఇవాళ. అది ఫ్లేవర్ అయితే ఇండియన్ టేస్ట్ లాగా వచ్చింది కొంచెం, నాకు ఆ ఫ్లేవర్ ఐడియా లేదు. హ్యాజల్వుడ్ అనుకుంటా. సో దాన్ని యూజ్ చేసింది ఒక వాళ్ళు కెఫైన్ ఆల్రెడీ తయారు చేసి పెడతారు కాఫీ, ఇది డార్క్ కాఫీ. సో అది తీసుకొని మనం అక్కడ ఫ్లేవర్స్ యాడ్ చేసుకోవచ్చు ఏదైనా. చాలా ఫ్లేవర్స్ ఉంటాయి, వెనీలా, చాక్లెట్, హ్యాజల్వుడ్, ఇంకా చాలా ఉంటాయి. కానీ నేనైతే ఓన్లీ హ్యాజల్వుడ్ తీసుకుంటా, కొంచెం అది వాల్నట్ టేస్ట్ వస్తుంది. సో కప్ హోల్డర్ తీసుకుంటాం ఇట్లా కప్ కాలకుండా కప్కి పెట్టుకోనికి. అండ్ నేనైతే షుగర్ లో క్యాలరీ 0 క్యాలరీ షుగర్ వాడదాం అనుకుంటా. సో అది ఇది ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నా. అది చెక్ చేస్తున్నాను నేను అక్కడ క్యాలరీస్ ఎంత అయ్యింది అనేది. సో నేను దీంతో కలుపుకోవచ్చు మనం. సో అట్లా ఇది ఒక చెక్కది, లైక్ వుడ్తో తయారు చేస్తారు. ఇట్లా కలుపుకోవడానికి స్పూన్ లాగా ఉంటుంది. సో ఒక 2 ప్యాకెట్స్ షుగర్ అయితే యూజ్ చేసిన స్వీట్నర్ కోసం. అదైతే కొంచెం టూ మచ్ అయింది, ఎందుకంటే నేను ఓన్లీ 1 ప్యాకే వాడతా. బట్ ఇది వీళ్ళ షుగర్ నేను వేరే రకమైనది వాడుతుండే బ్రాండ్. సో వీళ్ళైతే వేరేది ఉంది కాబట్టి కొంచెం స్వీట్ అయితే అయ్యింది. సో ఇంకా కాఫీ కలుపుకొని ఒక క్యాప్ తీసుకొని దాన్ని ఫిక్స్ చేసుకొని కొంచెం బయట కూర్చొని కాఫీ తాగుదామని పోయినా. సో ఇవాళ ఇక్కడ కోల్డ్ మాత్రం చాలా ఉంది. నేనైతే ఇమాజిన్ చేయలేదు ఇంత కోల్డ్ ఉంటుంది. -10 degrees ఉంది ఇవాళ. రేపైతే ఇంకా స్నో ఉంది. మా ప్లాన్స్ అన్నీ క్యాన్సిల్ అవుతట్టు ఉన్నాయి, మాకేం అర్థం అవుతలేదు. సో ఇంకా నేనైతే అట్లా కొంచెం సేపు పోయి కూర్చొని ప్రశాంతంగా కాఫీ తాగి ఉండే. బట్ కోల్డ్ అయితే ఉండే, నా కాఫీ కూడా చల్లగా అయిపోయింది ఒక 5 నిమిషాలలో. సో ఇంకా అక్కడే కూర్చొని కాఫీ తాగి ఉండే. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ వ్లాగ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.